ఈరోజు నిద్ర లేసిన రూమ్ నుంచి కిందకి రాగానే మా అవ్వ అయితే పొయ్యి సెటప్ పెట్టుకుని మురుకులేయడానికి రెడీ అయిపోయిందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. పల్లెటూర్లలో వాళ్ళు గ్యాస్ యూజ్ చేసిన ఇలా పిండి వంటలు ఏమన్నా చేసుకోవాలన్నప్పుడు పండగల టైంలో ఇలా ఒక పొయ్యి అయితే రెడీ చేసేస్తారండి. మాకు పల్లెటూరే కాబట్టి పొయ్యిలో పెట్టుకోవడానికి కట్టెపుల్లన్నీ ఈజీగా దొరుకుతాయి. మీరంటే ఆడ కేజీ లెక్కన కొనుక్కోవాలి. ఇయర్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇలా మేము కట్టెపుల్లన్నీ తీసుకొచ్చి సేవ్ చేసి పెట్టేసుకుంటాం ఇంట్లో, ఎప్పుడైనా పొయ్యిలో పెట్టుకోవడానికి యూజ్ అవుతాయని. నార్మల్గా అయితే మా పల్లెటూరులో ప్రతి ఇంట్లో ఒక పొయ్యి ఉంటుందండి. కానీ ఈ 2 days మాకైతే వర్షం చెప్పారు. అందుకని అయితే మనం ఇలా రాళ్ళు పెట్టుకొని సెటప్ చేసేసాము. మా అవ్వ అయితే ఇంకా నిన్ననే మురుకులు కొట్టుకునే పిండి అయితే రెడీ చేసేసిందండి. సామాన్ అంతా రెడీగా పెట్టుకోండి. ఇంకా అలా పొయ్యి మీద నూనె పెట్టేసుకుందండి. ఈ నూనె అయితే బాగా కాగుతూ ఉంది. ఇలా నూనె కాగేంత వరకు మా అవ్వ అయితే పుల్లలన్నీ పెట్టి బాగా మంటేస్తూ ఉంది. ఈ పుల్లలు బాగా ఎండిపోయినాయి కాబట్టి ఈజీగా మండిపోతున్నాయి. ఇంకా నూనె కాగిందో లేదో తెలుసుకోవడానికి చూడండి, మా అవ్వ దూరం నుంచి నీళ్ళు ఇసిరేస్తుంది. కొంచెం దూరం నుంచి వేసింది కాబట్టి చిటపటా సౌండ్ వచ్చిందండి. ఇంకైతే మురుకుల పిండి దాంట్లో వేసుకొని ఫస్ట్ ఒక గెంటి మీద అయితే మురుకులు తిప్పేసుకొని ఆ గెంటిని తీసుకెళ్ళి నూనెలో తిప్పేస్తారు చూడండి మీరైతే. మా ఆంధ్ర వాళ్ళకి సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ అండి. మేము ఏమన్నా స్వీట్స్ ఏమన్నా పిండి వంటకాలు చేసుకోవాలన్నా ఇప్పుడే చేసుకుంటాం. ఇంకా నిప్పట్లో చేసుకుంటే షుగర్కి ప్రాబ్లం వస్తాయని చెప్పేసి అయితే ఇలా మురుకులు చేసుకుంటున్నాం. హాట్ డే కాబట్టి అందరూ తినచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరైతే పిండి వంటకాలు ఏ పండగ అయితే చేసుకుంటారో మీరైతే కామెంట్లో మెన్షన్ చేసేయండి. ఇప్పుడు అంటే మేము ఒకటే చేసుకుంటున్నాం, కానీ నా చిన్నప్పుడు అయితే ఇలా ఇలా ఏ పిండి వంటకాలైనా ఒక 4-5 కలిసి చేసుకునే వాళ్ళండి. చేసుకున్నాక సగం సగం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చేసుకునే ఓపిక లేక ఎవరు చేసుకోవట్లేదు, కానీ మా అవ్వకైతే ఓపిక ఉందని చేస్తుంది. అది కూడా మురుకులు అయితే బాగా కాగినాక తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఈ సంక్రాంతి మా ఊర్లో ఎలా చేస్తారనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలా పల్లెటూరు గురించి మీకు తెలియనివి నేను తెలుసుకున్న ఎన్నో విషయాలు అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.